కాళ్ళకు కూడా నిప్పులైనాయి. అదే అదే ట్రీట్మెంట్ లాగా సరిపోతున్నట్టున్నాయి మాకు. సరేలే. నేను ఇంతవరకు నిప్పులు రవ్వలు అంటే నేను ఏమనుకున్నా, బొగ్గులు అనుకున్నా. నిప్పు రవ్వలు అంటే దాన్ని నిప్పు రవ్వలు అంటారా? ఏందిరా ఫోన్లు చేసి కూడా చెప్తాను. సరేలే రెస్ట్. అట్లాగా సబ్స్క్రైబర్లు అడుగుతా అంటే చెప్పినా వాళ్ళకి ఇట్లా నిప్పుల్లో పడింది అని. అంటే వీడియో పెట్టినావా? ఫోన్లో చెప్తానమ్మా. ఇదేనా అడుగుతానా? కాదు, దాన్ని ఇట్లా ఎవరు మర్దన చేయలేదా? ఒత్తి ఇట్లా గట్టిగా. అమ్మయ్యా నాయన, ఎవరు చేయలేదప్పా. నేను ఎవరిని ముట్టలేదు. ఇక్కడ చూడు, ఇదంతా నేను మసాజ్ చేసేదమ్మా. ఇదంతా మొత్తం బాగుంది నాయన. సరుకులు అన్నీ, కూరగాయలన్నీ కాలువలోకి పడేసుకొని ఈ అమ్మ కాలువలో బొర్లాడి కాలు బెసికించుకొని లేస్తే మళ్ళీ ఆ తర్వాత ఆటో వాళ్ళు కూడా ఎక్కించుకోలేదు, వాసన వస్తుందని. దగ్గరికి నేను రాలేను. హాయ్, అందరు ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం అండ్ ఆల్సో హ్యాపీ ఉగాది, బిలేటెడ్ ఉగాది శుభాకాంక్షలు అందరికీ. వీడియోస్ లేక 3-4 డేస్ అయింది. ఎందుకంటే ఒక రీజన్ వచ్చేసి ఫెస్టివల్, ఇంకొక రీజన్ వచ్చేసి అమావాస్య రోజు అమ్మ కింద పడిందనమాట. అంటే చాలా చిన్న యాక్సిడెంట్. కాలు కొంచెం బెసికిందనమాట. అమ్మ రెస్ట్ తీసుకుంటా పద్దు లేదు. ఓకే, నేను ఒక్కనే, అందుకనే వీడియోస్ కుదరలేదనమాట. మళ్ళీ నార్మల్ స్కెడ్యూల్ లేక మనం వెళ్ళిపోతాం. అవాబుకి ఏమైనా తినే కన్నా ఇవ్వడుదా? నడిస్తే మంచిది నీకు కూడా. ఏంటది? శాస్త్రి బాబు రక్తం కలిపినారు వద్దా? అదే మామూలుగా పొద్దున పూట్ల అమ్మ బయటికి పోతుందన్నమాట, వాక్. అట్లా మైదానంకి పోయినప్పుడు ఇంతలో రాయి ఉంటే దాని మీద బై మిస్టేక్గా తొక్కినప్పుడు జారి కింద పడింది. ఏంది అట్లా చెప్తాను తిక్కలో? నాకు అట్లా అట్లా చెప్తానవరా? తిక్కలో నాకు అట్లా ఏం చెప్పినా నేను? ఇంతలా రాయి మీద తొక్కుతానా? ఎట్లా తొక్కుతారా? ఎట్లా ఇది అవుతారా? నాకే కళ్ళు కనపడవా? ఆ పాప పోయి మళ్ళీ గేరంతా చెప్పి నేను టామ్ అయిపోలేమో. అంతేగా. సర్లే, ఉండేది ఉన్నట్టు చెప్పాలా? వాళ్ళమ్మ ఇంతలో రాయి ఎక్కి బెసికిందంట, పడిందంట, కుట్టుతానని నేను ఆ బాగా చెప్పాలా? అందరూ ఉండేది ఉన్నట్టు చెప్పాలా? ఉండేది ఉన్నట్లు ఎప్పుడేమి నీళ్ళాడున్నాయి కుండలో, నాకే తాగుదామని చూస్తే లేవు. యాక్చువల్గా పొద్దున్నే ఏంది చొమ్ము పట్టుకొని ఇట్లా బయటికి పోయింది మామూలుగా. ఓకే, బయటికి పోయినప్పుడు ఏమా లేవా? ఒక కింద కూర్చోళ్ళ అని చెప్పేసి బై మిస్టేక్ ఏం చేసింది, ఇట్లా సరిగ్గా లేని చోట పాదం పెట్టింది. ఓకే, అప్పుడు బెనికింది. అట్లా కూర్చునేటప్పుడు పాదం పెట్టి సరిగ్గా పొందలేదన్నమాట. నేను చెప్తానే ఉన్నా, ఎందుకు ఊరికే మైదానాలకు పోతావు, బాత్రూమ్ పోతా అయిపోయా కదా. వాడు మాట్లాడినద్దమ్మా, అన్నీ అబద్ధాలు చెప్తున్నాడు. నేను మైదానం లేకపోయి కూర్చున్నానా?
ఆహా. అంటే ఏమి దొడ్డికి పోయించినా సొమ్ము పట్టుకొని నీకు కనపడలేదా మా అమ్మ ఇప్పుడు అట్లా పొద్దున పూట చొమ్ము పట్టుకొని? ఆ? ఇదేంది ఏం నువ్వు అట్లా మాట్లాడుతున్నావు? ఏం తప్పేముంది? నేను పోతాను అట్లా. మాకేం బాత్రూమ్లు లేవా? ఎవరిని చూసి ఎవరిని అనుకుంటాను? నన్ను ఎప్పుడైనా అట్లా చూసినావా? ఏంది బాబీ నువ్వు అట్లా చెప్తావు? మైదానంలో పడింది కూర్చోలేక తప్పని పడింది అని చెప్తాను. నేను పడింది నేను చెప్పుకుంటాలే బాబీ. సరేలే, నువ్వు ఎట్లా చెప్పమంటే అట్లా చెప్తాలే. ఏంది ఎట్లా చెప్పమంటే అట్లా చెప్తా. నాకు అవసరం లే అట్లా అబద్ధాలు. నిజాలు చెప్పు. పాపు కింద పడినాక 3 days 3 days కాదు 4 days. 4 days బాత్రూమ్ కూడా పోలే. పోకుంటే ఎట్లా జరుగుతుందిలేమ్మా. పోయినాను. ఎట్లా కూర్చుంటారు? కూర్చునే ఎట్లా కాదు, పోవాలా కదా? కూర్చునే కాదు. ఎట్లన్నా పోవాల్సిందే కదా. లేదంటే అట్లే పోతారా? చెప్పినావే ఏది అది చూద్దాము. నేను ఎప్పుడు చూడలే, తెచ్చుకోలేదు. ఎంతది? ఎప్ప విచిత్రమైపోమ్మా, విచిత్రమైపోయినా. ఇది వచ్చేసి ఎంత అంటే ఇది 40 రూపాయలు. అంతే జెండు బామ్ రేటేలే. చూసుకుంటావా? కాదు బాబీ, నేను ఎట్లా పన్నానో నీకు చెప్పినా అదే మాదిరిగా చెప్పల్లా. మైదానంలో అట్లనే పడింది, చెప్తాను. దానికి పోతా అంటే పడిపోయింది, లేదు లేదు, కూర్చోలేక అట్లే అట్లే కింది పడింది అంటే ఇంక అట్లే అంత పూసుకుందని చెప్పు బాబీ. ఊరికే లేదు. చెప్తానులే. మైదానంలో పడింది, సొమ్ము పట్టుకొని పోయి అట్లా పూసుకొని వచ్చిందని చెప్పు బాబీ. ఊరికే ఇంకా బాగుంటుంది. అంతేగా. సొగిలి నా కొడుకున్నట్లున్నాడు సొగిలోడాడు. ఆ బాబు చిన్న పాప, ఆ బాబు ఇంకా అట్లే పోయి చెప్తుంది అందరికి. ఇంకా నాకు పరువు పోతుంది, మర్యాదలు. సొగిలి నా కొడుకు అట్లా చెప్తాడేమో, పిల్ల నా కొడుకు చెప్పినట్టు. వయసు వచ్చింది, బుద్ధి రాలేదు. A few minutes later. చిన్న యాక్సిడెంట్ అయిందిట. కూర్చో కూర్చో, అట్లే కూర్చో, పర్లేదు. ఏమన్నా అద్దో ఏంది మనిషి చుట్టూ కూర్చున్నారు. గాలి వస్తుందని ఇక్కడ కూర్చున్నాం. ఈడ ఎప్ప కూర్చుని నాకేంది వస్తుంది గాలి? గాలి బంద్ వస్తుంది. అంతేగా. బాగాలేదు, అమ్మకి కాలు బెసికింది అనమాట. అది పన్నానప్ప కింద పన్నా. నేను చెప్తాను నువ్వు రెస్ట్ తీసుకో. ఎట్లా పడిందా? నేను చెప్తా కదా, రెస్ట్ తీసుకోమా, నువ్వు రెస్ట్ తీసుకో. పొద్దున్నే పోయింది పని మీద. అట్లా ఊరు దాటిపోయింది. ఓకే. పని మీద పోయిందిలే, కొనుక్కుంటే. ఊరు దాటి ఏందిరా? ఏంది ఊరు దాటి? నేను పరారైనానా? నేను చెప్తాలేమా, నువ్వు పనుకో, రెస్ట్ తీసుకో. చెప్తావురా? నాకు నిద్రలో కూడా నీ మాటలు వినపడతాయి. రెస్ట్ తీసుకో, నేను చెప్తా కదా. నేను అది పూసుకోవాలరా, జెండు బాము నొప్పిస్తుంది. పోయింది ఊరు బయటికి పోయింది. పోయింది అంటే పని మీద పోయింది పొద్దున్నే, అమావాస్య రోజు పొద్దున్నే అర్లీ మార్నింగే పోయింది. ఒక చోట మంచి చోట చూసుకొని కూర్చోంది యాక్చువల్గా. మళ్ళా అటు నుండి మళ్ళీ ఇంకో చోటికి మారేటప్పుడు ఏమైంది, ఇట్లా ఇట్లా కూర్చొని ఇట్లా లేచేటప్పుడు ఇట్లా కాలు ఇట్లా ఇట్లా పెట్టి పక్కనే అట్లనే ఇట్లా పడిపోయింది అనమాట. అయ్యయ్యో, నిప్పుల మీద అంతా పడింది పాపం. మొత్తం నిప్పురవ్వ మొత్తం అతుక్కునేసి మొత్తం నిప్పురవ్వ అంతా అతుక్కోయింది, బట్టలంతా గలీజ్ అయిపోయినాయి, కాలు బెసికింది. అయ్యయ్యో. పడుకున్నారా లేదంటే అట్లా వచ్చేసినారా? ఏంది కడుక్కునేది? ఏం పోయినానా? కాదమ్మా, నిప్పులు కదా. ఏందిరా నువ్వు చెప్పేది? పరంబోకోడా? ఏమంటే నేనేమన్నా? ఏం చెప్తానా నువ్వు? పరంబోకు నా కొడుక? నిప్పురవ్వాలి కదమ్మా. నేను నిప్పురవ్వల్లో అన్నానా? అంటే ఎప్పేమో కడుక్కోలేదంటాడు. ఏంది? యాక్సిడెంట్ అయింది అని చెప్తాన్నా. ఏమి యాక్సిడెంట్లే? చిన్న కాలు బెసికింది. నువ్వు చూసినావా? నువ్వే చెప్పినావు. నేను చెప్పినా? నేను చెప్పింది ఎట్లుంది, నువ్వు చెప్తాంది ఎట్లుంది? ఏదో నువ్వు వచ్చినట్లు నేనే ఇట్లా 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 కూర్చునేకి ఏమో నేనేమో పోతానా? నేను దాంట్లో
ఇట్లా పొల్లి ఇట్లా పొల్లి అట్లా పన్నాను అరే ఏందన్నా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ రవల్లేకి మోడీ అంటే గొంతు నిప్పులే తీసుకొని పన్నానా మారుస్తున్నా. నిప్పులే పన్నానా నేనంటే చెప్పలేదు. అట్లా చెప్తివే అవి లేనికి సదిలినా కొడుక సరుకులు నేను కొనేకి సరుకులు కొనేకి ఉండులే పొద్దున్నే ఊరు దాటిపోయినానా సరుకులు కొనేకి షాప్ మళ్ళా అటు నుంచి ఇంకోసారి పోయినానా సరుకులకి ఊరు దాటిపోతారా షాపింగ్ అంటారు కిరాణా షాప్ అంటారు కిరాణా షాప్స్. మళ్ళీ అట్లా పోయి ఏంది ఇట్లా కూర్చావు నేను పొద్దున్నే ఏం పోలే 11 గంటలకి అంత ఊరిక టిఫిన్ చేసి 10:30-11 గంటలకి టిఫిన్ కూడా చేసినారా? గెద్దు తినల్లా కాదమ్మా టిఫిన్ చేసిందా తల్లినారా? చెప్పేది నువ్వు ఊరికే మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. అలా చేస్తే హెల్త్ స్పాయిల్ అవుతుంది కదా. ఇదేందిరా నాయన నీకు చూడు వచ్చిందేమో చెప్పేది విను. చెప్పి వినండి. నేను పొద్దున్నే లేచి స్నానం చేసి బండలన్నీ కడిగిచ్చి దేవుని పూజ చేసి టిఫిన్ చేసి తిని మేము 10కి 9:30-10:30 అట్లా ఆ టైంలో పోయినాం. ఏమి పోయి ఈడ నడిమంకలు కాయగూరలు తీసుకున్నాం. అంటే కింద కాలువ వెళ్తుంది అదే కాలువ కదా కాలువ దగ్గర ఏమో తెల్లో అవన్నీ నాకు నేను నడుమంక అంటాను అంతే దాన్ని అంతవరకే తెలుసు నాకు. ఆడిపోయినాము నేను మామూలుగా తెస్తాడ మదీనా అంగడికి పక్కన కాక అవతల పక్కలో శంకర్ నంబర్ ఇది ఎంకరేజ్ చేయరా. ఓరి నాయన ఏమైందమ్మా నేను చెప్తా అంటే నువ్వేందిరా శంకర్దేది శంకర్నాథది పల్లవిదేది జ్యోత్స్నాదేది అన్నట్టు మాట్లాడుతున్నాము. పోయినానా బ్యాగ్ నేను కర్మజాలకు ఆ బ్యాగు నిండా కాయగూరలు అవి ఇంకేంటి ఉన్నాయి ఏంటో సరుకులు లేవులే కాయగూరలు అన్నీ ఉన్నాయి. నేను అది ఆడ పెట్టిపో అని చెప్పింది ఆ పాప. నేను చెప్తా వద్దు నేను చెప్తా నీకు నీట్గా చెప్తాను. వద్దు ఆడ పెట్టి కాయగూరలు వినకుండా బ్యాగ్ తీసుకొని పోయినా అంగడికి. ఆ మెటుకి దిగేది ఒకటి దిగేది పోయి 2 దిగినాను. ఇట్లా తిరిగి తప్పని కూర్చున్నా ఆడే. యాక్చువల్గా ఏమైందంటే యాక్చువల్లీ సరుకులు కూరగాయలు తీసుకుంది. చెప్తా కూరగాయలు తీసుకుంది. కూరగాయలు తీసుకున్నాక కాలువ దాటేటప్పుడు ఒక క్యారెట్టా బీన్సా ఏం తీసుకున్నావు నువ్వు? అన్నీ తీసుకున్నా. ఒక క్యారెట్టా బీన్సా కింద పడి టమోటా కరెక్ట్లే ఒక్క టమోటా కింద పడింది కాలువలోకి. టమోటా కింద పడితే ఆ టమోటా తీసుకుండేకని చెప్పి ఒరిగి అట్లనే స్లిప్ అయి కాలువలోకి పడి సరుకులు అన్నీ కూరగాయలన్నీ కాలువలోకి పడేసుకొని ఎమ్మ కాలువలో బొర్లాడి కాలు బెసికించుకొని లేస్తే మళ్ళీ ఆ తర్వాత ఆటో వాళ్ళు కూడా ఎక్కించుకోలేదు వాసన వస్తుందని. దగ్గరికి రాలే నేను రాలేను ఏం లే అట్లా చెప్తావు అంత ఘోరంగా చెప్తాను నువ్వు. తలకాయ తిరుగుతుందా లే నీ మెడకాయ మీద తలకాయ ఉండదు నా కొడుక. కొట్టానంటే ఏంటి స్నానం రోజు చేస్తాను నీయాకట్లా 3-4 రోజులకు ఒకసారి చేస్తాను అనుకున్నావా? అంతే కదమ్మా మీరు కాలువలో పడి మళ్ళీ ఎక్కించుకోవాలి. ఎందుకు పడతా కాలువలో? నాకేం తిక్క ఒక టమాటో పండు కోసం పరిగెత్తేకి వాడు సొగ్గిలోడు వాడు పోయినాడేమట్లా. మా ఉండేది ఉన్నట్టు చెప్పు బాబీ. అబద్ధాలు చెప్పొద్దు బాబీ. నేను అంగడి కాలువ దగ్గరే కదా పడిండేది. కాలువ దగ్గర అంగడి దగ్గర వన్నా పోనీ మైదానంలోనా పడిండేది? అంగడి కాడ వన్నా. నా డౌట్ అంతా ఏంది అంటే నేను లేనప్పా ఓకే మైదానం దగ్గర పడింది అని నేను అనుకుంటానా. కానీ అమ్మ ఏమంటాంది లేదు కాలువ దగ్గర కాలువలో పన్నాను అని అంటాంది. ఓయమ్మా మీతో మొత్తుకొని మంగడుకున్నట్లుంది కదరా దేవుడా. ఎందుకమ్మా? నేనేందుకు బాబీ కాలువలో పడతాను? అంత పెద్ద కాలువలో పడితే జనాలంతా కుప్ప. చిన్న కాలువమ్మా. యా కాలువైనా ఆడ పండగ జనం అంతా ఉన్నారు. అందరూ పరిగెత్తి రారా నా పరుగు పోదా? నేను అంగడి కాడ తొల్లుకున్నారా? నన్నెందుకు ఇట్లా బ్రెస్టులు ఎత్తానావు? మైదానం అంటావు
బాత్రూమ్ అంటావు, టాయిలెట్ అంటావు, సరేలే, ఊరవతలు ఏడ అంటావు, పన్నావు? ఎక్కడ ఊరు పన్నావు? దాటిందంటావు. ఏందిరా? ఎక్కడ పన్నావు అమావాస్య రోజు? నేను అది మదీనా అంగడి పక్కన పన్నా. మైదానం దగ్గర మాకు నీకు మైదానంలో ఏమైంది? ఆదివారం మదీనా అంగడి. యాక్చువల్గా ఎందుకు ఆయన అబద్ధం చెప్తాంది అంటే, అమ్మా. పూజారిని అడిగితే పూజారి ఏం చెప్పినాడు, అమావాస్య రోజు ఎక్కడైతే పడతారో ఆడ మట్టి తీసుకొని ఇట్లా దిష్టి తీసేసి పడేయాలా అన్నారు. కానీ ఏమ్మ పడిండేది నిప్పుల దగ్గర. ఓకే. నిప్పులు ఉంటాయి కదా, దిష్టి తీసుకునే కాదని ఆయమ్మ అబద్ధం చెప్తాను. నిప్పులు ఎట్లుంటాయిరా? ఏమన్నా పీర్ల పండుగనా ఇప్పుడు? ఆ నిప్పులు కాదు, నిప్పురవ్వలమా? నిప్పురవ్వలు, మనిషి నిప్పురవ్వలు. మనిషి నిప్పురవ్వలు అంటే ఏంది? అవే అమ్మా, ఎల్లో కలర్ లో ఉంటాయి కదా నిప్పులు. ఏంటివి? ఎర్ర పుష్పాలమా? ఎల్లో మా ఎల్లో కలర్ లో పొద్దు పొద్దున్నే నిప్పురవ్వలు. అదే ఫు. నీ బతుకు జడా. నీ ఏమి కొట్టకూడదు, కొట్టకూడదు, ముద్దెట్టుకోల్లా అంతేగా. లే. అయితే నిప్పుల దగ్గర కాదా పడిండేది? రాలే నాకు. మళ్ళా మట్టి దిష్టి తీసుకో అంటే ఎందుకు? నాకు ఏమంటే నొప్పిస్తుందని రాలే. మళ్ళీ మట్టి దిష్టి నా కొడక నిన్ను. మట్టి దిష్టి తీసుకోమంటే అది తీసుకునే కాదులేరా అని అంటాను. అంటే మళ్ళీ దాని అర్థం ఏంది? కుప్పలున్నారు జనాలు, ఎట్లా తీసుకుంటావు? అందరు నా దుక్కే చూస్తారు తిక్కదాని లెక్క. నేను తిక్కదాన్ని తిక్కబోక అయిపోతాడా? ఏంది చీర కొంగు ఇట్లా కట్టుకుంటావు, ఎవరు చూడుకోకోకుండా వంగుతావు, దిష్టి తీసుకొని వస్తావు అంతే. బో చెప్తావే నాయన, నీకు పడింది ఊరికి చెప్పుకోకుండా బాగుంటాండే మీకు. ఇదేనా అడుగుతానా? అదేగా వచ్చిన కాదు, దాన్ని ఇట్లా ఎవరు మర్దన చేయలేదా? ఒత్తి ఇట్లా గట్టి గట్టిగా. అమ్మయ్యా నాయన, ఎవరు చేయలేదప్ప, నేను ఎవరిని ముట్టినలేదు. ఇక్కడ చూడు ఇదంతా. నేను మసాజ్ చేసేదమ్మా. ఇదంతా మొత్తం వాపుంది నాయన. పొద్దున్నే పోయేటప్పుడు రాళ్ళు గీళ్ళు రప్పలు గిప్పలు, రాళ్ళు రప్పలు ఉంటాయి, చూసుకొని నడుచు. ఆడెందుకుంటాయిలే అంగట్లో రాళ్ళు లప్పలు, మెటికలు ఉంటాయి. ఏందో రే, నేను పన్నానని బాధ లేదా నీకు? పన్నావని బాధ ఉందమ్మా. అన్ని నవరసాలు వదిలిస్తానవు. అట్లాగా చెట. ఇప్పుడు అమావాస్య రోజు పడినప్పుడు నిప్పులంతా అయ్యి చీర డ్యామేజ్ అయ్యా, కాలు బెసికే, ఏమొస్తుంది చెప్పు? అమావాస్య రోజు పోద్దు అని చెప్పి నేను నిప్పుల్లోనూ వాళ్ళ చిచ్చి 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 చి అట్లా పడితే దాన్ని ఎట్లా కట్టుకుంటారు? ఎట్లా వస్తారు ఇంటికి? ఏందిరా ఇంత ఘోరంగా చెప్తానవు? హలో, పొద్దున్నే పడింది నిప్పుల్లో. మైదానంకి పోయింది, మామూలుగా వాటర్ తక్కువ ఉన్నాయని కాలు జారి కాలు తట్టుకొని రాయిని దొక్కి స్వతహాగా క్రియేట్ చేసుకునే నిప్పుల్లోనే పడింది. ఒరే, నా మాటని ఎవరు అక్కడ ఓన్ నిప్పులు. గిన్నీస్ బుక్కి ఎక్కిరా, నా నెంబర్ ఇరా, ఫోన్ నెంబరు. గిన్నీస్ బుక్ ఎక్కిరా. కాళ్ళకు కూడా నిప్పులైనాయి. అదే అదే ట్రీట్మెంట్ లాగా సరిపోతున్నట్టున్నాయి మాకు. సరేలే, నేను ఇంతవరకు నిప్పులు రవ్వలు అంటే నేను ఏమనుకున్నా, అగ్గి బొగ్గులు అనుకున్నా. నిప్పురవ్వలు అంటే దాన్ని నిప్పురవ్వలు అంటారా? ఏందిరా ఫోన్లు చేసి కూడా చెప్తాను. సరేలే రెస్ట్. అట్లాగా సబ్స్క్రైబర్లు అడుగుతా అంటే చెప్పినా వాళ్ళకి ఇట్లా నిప్పుల్లో పడింది అని. అంటే వీడియో పెట్టినావా? ఫోన్లో చెప్తానమ్మా. సర్లే, రెస్ట్ తీసుకో. ఇప్పుడు 2-3 days అయింది నువ్వు రెస్ట్ తీసుకొని. నేను అందుకే చెప్తాను, ఇది ఆయిల్ మర్దన చేసుకో. అది కొంచెం ఇస్తే పూసుకుంటా. ఇచ్చి కదా ఇప్పుడే. అదొద్దు. ఏమి మళ్ళీ ఇయ్యప్పుడు చెప్తాడు నాయన ఫోన్లు చేస్తా. లేదు, అడిగినారు మన సబ్స్క్రైబర్స్, ఏమైంది వీడియోలు రావడం లేదు అన్నారు. అందుకు ఇంటిమేట్ చేస్తాను. పన్నాను కనుక రాలేదు, చెప్తాను. దానికి కూడా చెప్పాలరా? అదే నిప్పుల్లో పన్నావు అని చెప్తాను. ఎదరా ఆ మాట మాట్లాడొద్దురా, నాకు మరి ఆ పరువు పోతుంది. ఏముంది? ఎందుకు అట్లా చెప్తావు గబ్బుగా? గబ్బేముందమ్మా? నేను నిప్పులు రవ్వల్లో అంటే నేనేది నిప్పులు అనుకున్నా. మాన్యూర్ అది. ఛీ, గబ్బేసి నా కొడుక. సర్లే, పనుకో. ఇంకెందుకు అనుకుంటావులే.
నిద్రంతా పోగొట్టి గబ్బులెత్తి